వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య మల్టీ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక ప్లేస్ చూపిస్తాను. ఆ ప్లేస్ ఏంటనేది మీరు చెప్పండి, ఓకేనా? చూద్దాం రండి మరి. మీకు ఇప్పుడు తెలిసింది కదా ఇదొక టెంపుల్ అని, కానీ అదే టెంపుల్లో మీరు చెప్పాలి. చూద్దామా? నేను ఇక్కడ కొన్ని క్లూస్ కూడా చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ఏ టెంపుల్లో చెప్పండి. చూసారా, మీకు ఇక్కడ బిజిలీ కనిపిస్తుంది, ఎంత బాగుందో కదా. సరేనండి, ఇంక చెప్పేద్దాం. ఇది విష్ణుగిరిలో ఉన్న సాయిబాబా గుడి. చాలా పెద్దది, చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు మనం దుని దగ్గరికి వెళ్దాం పదండి. ఈ దుని ఎప్పుడూ అలా నిరంతరంగా కాలుతూనే ఉంటుంది. ఈ గుడి చూడడానికి చాలా బాగుంటుందండి. చూసారు కదా, చుట్టూ గార్డెన్, గుడి ప్రాంగణం అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా పెద్ద గుడి ఉంది. ఇది బాబావారి విశ్రాంతి మండపం అండి. ఇప్పుడు కోవిడ్ కారణంగా భక్తులు ఎవరికి లోపలికి అనుమతి లేదు. ఇక్కడ నుంచి బయటకు వస్తే మనం మెయిన్ టెంపుల్కి ఎంటర్ అవ్వచ్చు అనమాట. చూస్తున్నారు కదండి, మీకు కనిపిస్తుంది కదా చాలా అందంగా ఎదురుగా కనిపిస్తున్నదే బాబావారి మందిరం. నేను వెళ్ళింది, వీడియో తీసింది మధ్యాహ్నం 12 ఆ టైంకి, కాబట్టి అంతగా భక్తులు ఎవరు లేరు. లేకపోతే అసలు ఫుల్గా భక్తులు ఉంటారన్నమాట.
నుంచి వీడియో షూట్ చేయలేకపోయాను. మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి చూస్తే బయట ఉన్న వ్యూ ఎంత అందంగా కనిపిస్తుందో చూద్దాం రండి. ఇది వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం. దీని పక్క నుంచి వెళ్తే సాయిబాబా వారి గురుస్థాన మండపం ఉంటుంది. ఈ గురుస్థాన మందిరం ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ గురు పౌర్ణమి రోజు ఉత్సవాలు బాగా జరుగుతాయండి. గురు పౌర్ణమి రోజు అసలు జనం అంటే ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, అంత ఫుల్ ఉంటుంది, అంత రష్గా ఉంటుంది. గురు పౌర్ణమి సందర్భంగా ఈ గురుస్థాన మందిరం వద్ద భక్తుల చేత ప్రత్యేకంగా సామూహిక వ్రతాలు చేపిస్తారు. ఈ గురుస్థానంలో కూర్చొని కాసేపు ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చుట్టూ ప్రకృతి మనసుకు చాలా హాయిగా ఉంటుంది. ఈ గురుస్థాన మండపం పక్క నుంచి వెళ్తే అక్కడ సీతారాముల వారి పట్టాభిషేకం ఘట్టం ఉంటుంది. అది కూడా చూడొచ్చు ఇక్కడ. చూడండి, ఇక్కడ సీతారామస్వామి రామలక్ష్మణ హనుమంతు సమేతంగా పట్టాభిషేకం ఎంత అద్భుతంగా ఉందో. చూడండి, ఇక్కడ బాబావారు సాక్షాత్కార నిలువెత్తు రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ నుంచి బయటకు వచ్చినట్లయితే మన రామబంటు హనుమంతుడు దర్శనమిస్తుంది. చూసారు కదా, ఈ గుడి ఇంతకీ ఎక్కడుంది అని అనుకుంటున్నారా? శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో, అంటే శ్రీశైలం దర్శనం చేసుకున్న తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీ అని ఉంటుంది, అక్కడ ఈ గుడి ఉందన్నమాట. చూడండి గార్డెన్ ఎంత బాగుందో. వచ్చిన వాళ్ళు టెంపుల్ తర్వాత డ్యాము చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఇదంతా ఎవరికీ తెలీదు. తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ గుడిని దర్శించుకొని వెళ్తారు. అంత బాగుంటుంది అన్నమాట ఈ గుడి. ఇక్కడ చూడొచ్చు మనం శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసే ఘట్టం ఎంత బాగుందో చూడండి. ఇక్కడ చూసారా మొక్కలు కొత్తగా వేసారు, పూలతో ఎంత అందంగా ఉన్నాయో. ఇదండి శ్రీశైలం ప్రాజెక్ట్లో ఉన్న సాయిబాబా టెంపుల్. ఓసారి ఓవర్లుక్ చూసేద్దాం. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.